మొత్తానికైతే నెల్లూరు అయితే చేరేసుకున్నానండి నేను. ఎందుకంటారా, వినాయక చవితి అయిన తర్వాత నేను తప్పకుండా నెల్లూరుకి వెళ్తున్నానండి విగ్రహాలు చూసేదానికి. ప్రతి ఏటా ఇదే పని నాకు. నెల్లూరు నగరంలో విగ్రహాలు చాలా చాలా బాగుంటాయి. వినాయకుడి విగ్రహాలు సెట్టింగ్స్ కూడా చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. రకరకాల వెరైటీస్ బొమ్మలు అయితే ఉంటాయి. అవి చూసేదానికి ప్రతి ఏటా నేనైతే వస్తూ ఉంటాను. ఈ ఏటా కూడా అలాగే వచ్చాను. విగ్రహాలు చూస్తూ, టౌన్ చూస్తూ, నేను చెప్పే మాటలను ఆలకిస్తూ లాస్ట్ దాకా మిస్ చేయొద్దు. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి. శివుడు పార్వతీల ముద్దుల తనయుడు వినాయకుడు. వినాయకుడిని పూజించడం అంటే భూమిని పూజించడం అన్నమాట. ఆయన గణనాథుడు, అన్ని గణాలకు అధిపతి. ఆయన్ని పూజించిన తర్వాతే ఎవరినైనా పూజించాలి. ఏ శుభకార్యంలో అయినా సరే వినాయకుని పూజించిన తర్వాతే కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. అంత విశిష్టమైనది వాడు వినాయకుడు అన్నమాట. అగ్రనాయకుడు అన్నమాట. అందరికీ కూడా అగ్రతాంబూలం వినాయకుడికే ఇస్తారు ప్రతి ఒక్కరూ కూడా. అందువల్ల వినాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా పూజించాలి, సేవించాలి. అంతేకాదండి, స్వామిని మట్టితోని లేదా పసుపుతోని విగ్రహాలు తయారు చేసి, బొమ్మలు తయారు చేసి ఇంట్లో పూజించుకొని నీళ్ళలో కలపటం చాలా చాలా ఉత్తమం అన్నమాట. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ విధంగా చెట్ల ప్యాలెస్ బొమ్మలు పెట్టేస్తున్నారు. అట్లా పెట్టేస్తున్నారు. అవి కరగవు, మళ్ళీ తొక్కుతున్నాం. ఎన్నో పాపాలు చేస్తున్నాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు మళ్ళీ చందాల పేరుతో అక్రమంగా దండుకుంటున్నారండి. ఇది మనకు వాస్తవం. కొందరే బాగా భక్తి శ్రద్ధలతో చేసేది. పేరు కోసం చాలామంది అయితే చేస్తున్నాం. వాళ్ళతో మనకి ఎందుకు కానీ విషయానికి వెళ్తాం. స్వామిని 21 పత్రితో పూజిస్తారంట. అవి ఏవో మనం తెలుసుకుంటే వడవలు ఉపయోగాలు కూడా మనం తెలుసుకుంటామండి. ముందు మాచిపత్రం, దీన్ని మాచిపత్రి కూడా అంటారు. ఈ ఆకు దొద్దర్లు, తలనొప్పి, కళ్ళు సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులను నయం చేయడంలో ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందండి. రెండవది బృహతి పత్రం, దీన్ని వాకు డాకు అంటారనమాట. ఈ ఆకు దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, నేత్ర వ్యాధులు నయం చేయటంలో చాలా చాలా ఉపయోగపడుతుందంట. తర్వాత 3 బిల్వపత్రం, ఇది సాక్షాత్ శివుడికి ఇష్టమైన పత్రం. దీన్ని మారేడు అంటారు. ఈ ఆకు జిగట విరోచనాలకు, జ్వరము, మధుమేహము, కామెళ్ళు, నేత్ర వ్యాధులకు, శరీర దుర్గంధం తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అంతేకాదు 4వది గరిక. ఈ ఆకు గాయాలు, చర్మ వ్యాధులు, దొద్దర్లు, తర్వాత మూత్రంలో మంట, ముక్కు సంబంధిత వ్యాధులు, ఇలాంటి వ్యాధులకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆకు అయితే మటుకు. తర్వాత 5 దత్తూరు పత్రం, దీన్నే ఉమ్మెత్త పువ్వు కూడా అంటారు. ఉమ్మెత్త పువ్వును శివుడి పూజిస్తే చాలా చాలా మంచిదండి. తర్వాత ఈ పత్రం వలన తెగగడ్డలు, తర్వాత జ్వరాలు, చర్మ వ్యాధులు, పేను కురుగుట, శరీర నొప్పులు, శ్వాస సంబంధిత వ్యాధులు నయం అవుతుందండి ఈ ఈ ఉత్తరిణి వలన. తర్వాత 6 బద్రీపత్రం, దీన్ని రేగిపండ్లు అంటాం కదా, రేగిపండ్ల ఆకు అన్నమాట. ఈ ఆకును జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులు, రోగ నిరోధశక్తి పెరగటంలో ఈ ఆకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత ఉత్తరేణి, ఈ పత్రం దంత దవనానికి, పిప్పి పన్నుకు, చెవిపోటుకు, రక్తం కరటకు, మొలలకు, అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాలలో రాళ్ళు కరటకు చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇదైతే మడుకు. తర్వాత తులసి పత్రం 8వది, ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుందండి. ఈ సౌందర్య కారకంగా కూడా ఈ తులసి ఆకు చాలా చాలా ఉపయోగపడుతుంది. తులసి ఆకును మంగళవారము, ఆదివారము, శుక్రవారం కొయ్యకూడదండి, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. తర్వాత చూతపత్రం, దీన్ని మామిడాకు అంటారు. ప్రతి ఒక్క శుభకార్యానికి మామిడాకులు కడుతూనే ఉంటారు. మామిడాకు లేనిది ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరైతే మడుకు. ఈ ఆకు రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, తర్వాత ఇంటికి కీటకాలు రాకుండా నివారణలో చాలా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత 10
కరవీర పత్రం, దీన్నే గన్నేరాకు కూడా అంటారండి. ఇది కణతలు, తేలుకాటుకు, విషపూరిత కాటులకు, తర్వాత దురద, కళ్ళు సంబంధిత వ్యాధులకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత విష్ణుక్రాంత పత్రం, దీన్ని విష్ణుకాంత అంటారు. ఇది నాకైతే తెలియదండి, నేను ఇంతవరకు చూడలేదు, పేరు విన్నా ఇదే. తర్వాత జ్వరం, కఫం, పడిసం, దగ్గు, ఉబ్బసం, తర్వాత జీర్ణశక్తి పెరగడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఇదైతే మటుకు. 12 దామిడి పత్రం, దీన్ని దానిమ్మ అంటారు. మన దానిమ్మకాయలు తింటాం కదా, ఆకు అనమాట. చాలా చాలా మంచిది అసలుకి. విరోచనాలకు, అతిసారకు, దగ్గు, కామెర్లకు, మొలలు, ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటారు కొంతమందికి, దానివల్ల కండ్ల కలకలకు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడంలో ఈ ఆకు చాలా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దేవదారు పత్రం అనమాట, దీన్ని దేవదారు అంటారు. ఈ ఆకు అజీర్తి, పొట్ట సంబంధిత వ్యాధులకు, చర్మ వ్యాధులకు, కంటి వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత 14 మరువము. మరువు చాలా చాలా మంచిది, ఎక్కువ పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాం మరువుని మనం అయితే మనకు. ఇది జీర్ణశక్తి, ఆకలి పెంచడానికి, జలుబు తగ్గడానికి, చర్మ వ్యాధులు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. 15 సింధూర వారపత్రం, దీని వావిల ఆకు అంటారు. ఇది జ్వరము, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తర్వాత వచ్చి ఇతర సంబంధించిన వ్యాధులకు తగ్గిస్తుంది అనమాట. చాలా చాలా మంచిది అనమాట. తర్వాత జాజి పత్రం, దీన్ని జాజి ఆకు కూడా అంటారు. ఇది వాత, నొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు, తర్వాత మూత్రపిండాలలో వచ్చే వ్యాధులు, దుర్వాసన సంబంధించినవి, వీటికి ఈ ఆకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత గటికి పత్రం అన్నమాట, ఇది దేవకాంచనం అంటారనమాట. నాకు ఐడియా లేదండి దీని గురించి అసలుకి. ఇది మూర్ఛ వ్యాధికి, కఫం, పొట్ట సంబంధిత వ్యాధులకు, ఇలాంటి వాటికి ఈ ఆకు ఉపయోగపడుతుందంట. తర్వాత శమిపత్రం, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, శనిదేవుడికి ఇష్టమైనమాట. అదే జమ్మి చెట్టు అండి, జమ్మి చెట్టుకి పూజించడం వల్ల చాలా చాలా మంచిది మనకి. ఇది కఫం, మూత్ర వ్యాధులకు, కుష్టు వ్యాధులకు, అతిసారం, దంత వ్యాధులకు చాలా చాలా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది కూడా. ప్రతి శనివారం కూడా జమ్మి చెట్టుని పూజించడం వల్ల మనకున్న శని దోషాలు పోతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. తర్వాత అశ్వపత్రం, ఇదే రావి ఆకంటి, మహావిష్ణువుకి ఇష్టమైన ఆకనమాట. ఇది మలబద్ధకము, కామెళ్ళు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మ వ్యాధులు, జీర్ణశక్తి, జీర్ణ సంబంధించిన శక్తి పెంచుకునేదానికి ఈ ఆకు చాలా ఉపయోగపడుతుందండి. చాలా మంచిది. ఇది ఆక్సిజన్ ఇస్తారన్నమాట, చెట్టు కింద పనుక్కుంటే చాలా మంచిది. అందుకు పూర్వకాలంలో రాగి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే మటుకు. తర్వాత 20 అర్జున పత్రం, ఇది తెల్ల మధ్య అనమాట. ఇది గురించి నాకు తెలియదండి, ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇది చర్మ వ్యాధులకు, మూత్రాశయ దోషాలకు, గుండె జబ్బులకు చాలా చాలా ఉపయోగపడుతుందంట. 21 అర్కపత్రం, అదే అండి జిల్లేడు చెట్టు, తెల్ల జిల్లేడుని ఉపయోగించాలి. తెల్ల జిల్లేడు చాలా చాలా మంది, అంతేకాదండో వినాయకుడికి చాలా ఇష్టమైనది తెల్ల జిల్లేడు. ఇది చర్మ వ్యాధులు, సెగగడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరోచనాలను, కామెర్లను చాలా చాలా తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బోధకాలు రావకుండా కూడా దీన్ని ఉపయోగిస్తారంటండి. ఇలాంటి పత్రాలు చూడండి, అన్నీ కూడా ఆయుర్వేదికి సంబంధించినవి. ఈ చాలా చాలా ఇష్టము ఆ వినాయకుడు. వీటిని పూజించడం వల్ల వీటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి మనము. వీటిని అన్నిని కూడా కషాయం చేసి తాగితే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. రోగ నిరోధక శక్తి కూడా మనకు పెరుగుతుంది. ఈ ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఉపయోగించాలి కూడా. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా ఆ భగవంతుడికి ఎన్ని ఇష్టమో చూడండి. ప్రకృతిలో దొరికే ఎన్ని మూలికలతో మనం ఆ రోజు స్వామివారిని పూజిస్తాము అర్థమవుతుంది. పండ్లని నైవేద్యంగా పెడతాము, ఆ ఆకుల్ని పూజిస్తాము. అన్నిటినీ కూడా శ్రీ విష్ణు మన వినాయకుడికి చాలా చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి తెలుసుకోవాలి, ఈ పత్రాలతోనే పూజించాలి. మనసా వాచ కర్మన ఆయన్ని సేవించుకోవాలి. మట్టి విగ్రహాలని మనం పూజించాలి, వాటిని మనం
పారే చెరువుల్లో కలపాలండి. ఎక్కడంటే అక్కడ కలపలేదా ఇంట్లోనే మనం పెట్టుకుంటాం గదా! మట్టితో చేసిన వాటిని మనం ఇంట్లోనే చెట్లలోనే అయి పెట్టేసి అక్కడ కడిగేంతవరకు నీళ్లు పోస్తూ ఉంటే ఆయన కరిగిపోతాడు భూమికి. భూమి గూడా చాలా మంచిది అసలకి ఇలా చేయడం వల్ల కూడా. తర్వాత ప్రకృతి నాశనం కాకుండా ఉంటది. ఇప్పుడున్న పరిస్థితులతో అందరూ గూడా ఫాస్ట్ ర్యాప్ ప్యాలెస్‌నే వాడుతున్నారు. ఎవరండి మట్టి బొమ్మలు వాడేది? మళ్ళీ వాటిని తొక్కతం కరక్కపోతే నెల, 2 నెలలు అయినా గానీ నీళ్ళంతా కలుషితం అవుతాయి. మళ్ళీ అదే నీళ్ళు మనం తాగుతాం. దానివల్ల ఎన్నో జబ్బులొస్తాయి. అది చేసిన కర్మ మనదే గదా! ఆ కర్మను తప్పించుకోవాలంటే ఆ వినాయక చవితి రోజు మట్టి విగ్రహాలన్నీ వాడుతాము. వినాయకుడిని మట్టితోనే పూజిస్తాము. మట్టి విగ్రహాలని సేవించుతాము. భక్తి శక్తులతో పూజిస్తాము. చూడండి ఎక్కడ చూసినా గానీ డీజేలు ఇవన్నీ పెడతారు. వాటి కోసం జనాభా వెళ్తారు. దేవుడి కోసం మటుకు ఎవ్వరూ ఎళ్ళరండి. ఒకరో ఇద్దరో ఒకవేళ దేవుని దగ్గరికి పోయినా కానీ రూ. 10 ఉండీలేసి కోట్లు కోట్లాడతాం. స్వామి అది కావాలి, ఇది కావాలి, ఇది చందాల అంటాం. ఒక చందాకి ఎవరైనా పోయినా కానీ మొన్న అది ఎక్కడియ్యాలి, ఎక్కడిచ్చాము అంటారు. నిజాయితీగా ఎవ్వరం లేవండి. నువ్వు కానీ నేను కానీ ఎవ్వరం కూడా లేదండి. భగవంతుడి దగ్గర తీసుకునే వాళ్ళమే కానీ భగవంతుడికి ఇచ్చేవాళ్ళం మనం కాదు. వాళ్ళ డబ్బుతో సంపాదించుకుంటున్నాం. వాళ్ళకి పెట్టాలంటే మళ్ళీ బాధపడతాం మనం కూడా అసలకి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో నెల్లూరులో అసలకి విగ్రహాలు. ప్రతి ఊర్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. కొందరు 11 రోజులు చేసుకుంటారు, కొంతమంది 7 రోజులు చేసుకుంటారు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 5 మంది 3 రోజులు చేసుకుంటారు. ఏంది వీడు 3, 5, 9, 11 ఇట్లా చెప్పకుండా రివర్స్లో చెప్తున్నారంట. ఒక్కొక్కరు కొట్టాలంటే కదా అలాగని చెప్పాను అనమాట. నవరాత్రులా జరుపుకుంటాము మనము. కొన్ని ప్రాంతాలలో వీటిని వినాయకుడిని నవరాత్రుల్లో పూజించుకొని సేవించుకుంటారన్నమాట. అంతేకాదండో ఇంట్లో విగ్రహాలు పెట్టుకోకూడదని నాకు చాలా మంది చెప్పారు. ఎందుకంటే విగ్రహాలు పెట్టుకుంటే ఆయనకి నిత్యము నైవేద్యం పెట్టాలి, నిష్ట నియమాలు పూజించాలన్నమాట. ఆయన్ని భరించాలంటే చాలా కష్టం. అందువల్ల ఎవరు కూడా విగ్రహాలు ఇంట్లో పెట్టుకోరు. దాదాపు అలంకార ప్రియుడుగా ఆయన ఇంట్లో పెట్టుకుంటారన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చింది తప్పకుండా ఒక లైక్, ఒక కామెంటు ఇవ్వగలరు. ఎవరైనా సరే భగవంతుని కోరాల్సిన ఒక జ్ఞానము. ఆడవాళ్ళైతే మటుకు పసుపు కుంకాలని, మగవాళ్ళైతే వాళ్ళైతే మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని, పిల్లలైతే మా జీవితాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని వేడుకోవాలని. ఉన్న పరిస్థితుల్లో ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా మనం చేసిన తప్పులు మనమే అనుభవించాలి. బ్రహ్మంగారు చెప్పారు ఇక్కడ 7 రోజులకు 7 ఒక్కరు మిగులుతుందని. అది ఆసన్నమైందని దానికి నిజ స్వరూపమే చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి ఎన్నో కొట్టుకొని పోతున్నాయి, ఎన్నో సర్వనాశనం అయిపోతున్నాయి. అది మనం చేసుకున్న అపరాధమే. అది మనం గమనించండి. పాపాలు పెరిగిపోతున్నాయి. అధర్మం ధర్మం పోయి అధర్మం వెళ్తుంది. మొత్తం కూడా 4 పాదాలు ఇప్పుడు అధర్మమే ఉంది, ధర్మం ఎక్కడా లేదు. అది మటుకు వాస్తవం అండి. నేను మటుకు చెప్తున్నాను. అది మటుకు మాకు చెప్తూ ఉంటారు పై వాళ్ళు, అవి మేము సూచనలు పాటిస్తూ ఉంటాం అనమాట. వీలైనంత వరకు ధర్మాలు చేస్తూ ఉండాలి. అన్నదానానికి కలియుగంలో ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎవరు కూడా నేను ఇస్తాను, నేను చేస్తున్నానని మనసులో ఎవరికి రాదు. భగవంతుడు ఇచ్చాడు, అది మనం పెడుతున్నాము, మా శక్తి కొలది ఇస్తున్నాము స్వామి అని ఇవ్వాల్సిందానికి. ఎక్కడా కూడా పేర్లు రాయించుకోకూడదు. మనం ఇస్తున్నాం అనే గర్వం మనలో ఉండకూడదు. భగవంతుడికి మనం ఇచ్చే శక్తి మనకి ఆడిందండి. భగవంతుడు ఇస్తే మనం సంపాదించుకున్న వాటిల్లో ఆయనకి మనకు పెడుతున్నాము. వీలైనంత వరకు రూ. 10 సంపాదించుకుంటే కనీసం రూ. 2 భగవంతుడికి పెట్టాలి. 8 మనం ఎట్ట చేసినా ఇబ్బందే లేదండి. కర్మను చేస్తూ ఉండాలి. అది కూడా నిష్కామ కర్మను చేస్తూ భగవంతుడి సేవ చేసుకోవాలి. ఎవరికి కూడా మనం వీలైనంత వరకు అపకారం మడుకు తలపెంచకూడదు. అందరూ బాగుండాలనుకుంటారు. అందరూ బాగున్నప్పుడు మనము బాగుంటామండి. నా మాటలు కానీ మీకు సిగ్గా అంటే నన్ను క్షమించండి. తెలిసి కానీ తెలియక కానీ తప్పుగా మాట్లాడుంటే మనకు నన్ను క్షమించండి. ఈ వీడియో కానీ నచ్చితే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఇవ్వగలరు. ఎంత బాలాజీ నగర్లో అండి, చాలా అద్భుతంగా ఉంది. చంద్రమండలాలనే తీసుకొని వచ్చారు కదండి. ఈ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉన్న వినాయకులు అందరూ కూడా ఈసారి మటుకు ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని పెట్టాలని పూజించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున ఎక్కడికి పోయినా కానీ అక్కడే ఉండిపోయాను అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి నెల్లూరులో విగ్రహాలు అయితే మటుకు.
ప్రతి ఒక్కటి కూడా ఆకట్టేసుకున్నాయి. చిన్నలు, పెద్దలు అందరూ కూడా చాలా అద్భుతంగా అసలు లంబోదరు వినాయకుడైతే చాలా అద్భుతంగా ఉందండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత ఆచారవేదన ఉన్న వినాయకుడు చాలా చాలా బాగా నచ్చింది. పసుపు, కుంకుమది ఇలాగ రకరకాల వినాయకుడినైతే నెల్లూరులో పెట్టేశారనమాట. ప్రతి ఒక్కరు కూడా లంబోదర వినాయకుడిని చూసేదానికి వెళ్తున్నారు. అంటే అంత భారీ సెట్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈ లోపల అయితే దశావతారాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. తర్వాత 11వ అవతారం కూడా పెట్టేశారండి. అదేండి వీరభోగ సంతరాయల అవతారాన్ని కూడా అక్కడ తీసుకొని వచ్చాడు. ఇంక వచ్చేది ఆయన ఆల్రెడీ ఆయన భూమి మీద అడుగు పెట్టాడని చాలామంది చెప్తున్నారు. అది నిజమే. ఇంకా 7 ఊర్లకి ఒక్కోరు 7గురు ఒకరు మిగిలి ఆసన్యం అయితే వచ్చేసిందండి. మొత్తం అంతా కొట్టుకోబోతారు. మగవాళ్ళు ఎక్కువగా చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు కదా! ఇప్పుడు అదే జరుగుతుంది. 7 మంది ఆడవాళ్ళకి ఒక్క మగవాడే అవుతారంట. అది మనకు వాస్తవమే అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎవరికీ కూడా కావటం లేదు అబ్బాయిలకి అసలకి. అమ్మాయిలు కూడా అట్లానే కావటం లేదు అసలకి. చాలా అద్భుతంగా ఉంది కదా అసలకి కట్టడం అయితే మీరు చాలా అద్భుతంగా చేశారు కదా అసలకి. హ్మ్. ఆ! ఎంతో ఈ టాలెంట్‌తో ఇయన్నీ కూడా నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారే కదా! ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు. ఈ ఫెస్టివల్‌కైతే అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ వినాయకుడి దగ్గర ఎవరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ వినాయక చవితి బాగా జరిపించుకున్నాడండి. అది మనకు వాస్తవంగా చెప్తున్నాం. మనం చేసే కర్మలను బట్టి మనం అనుభవించాలి. ఈ జన్మలోనే ఎప్పుడూ అనుభవించామండి. ఈ జన్మలోనే అనుభవిస్తాం. ఈ మానవ రూపంలో ఇప్పుడే అనుభవిస్తున్నాం అన్నమాట. అందరూ కూడా ఈవెంట్స్‌కి అయితే చూస్తున్నారు. లోపలికి పోయేవాళ్ళు చాలా తక్కువ మంది. అందరూ ఈవెంట్స్ ఎక్కడ పెట్టినా ఈ పాట కచేరీ. వీటి బదులు దేవుడికి సంబంధించిన మంచి వాక్యాలు, పండరి భజనలు ఇలాంటివి పెడితే చాలా చాలా బాగుంటుందండి. ఈ డీజేలు తీసేసి అందరూ కూడా దేవుడికి సంబంధించిన పాటలతోటి ఊరేగింపుతో పోతే చాలా అద్భుతంగా ఉందని నా మనసుకి అనిపిస్తుంది. అలాంటి రోజులు ఎప్పుడొస్తాయో చూడండి, డీజే పెట్టకపోతే ఎవ్వరు కూడా రారు. ఈవెంట్స్ లేకపోతే ఎవ్వరు కూడా రారు. అంటే భక్తితో ఎవరూ పోవడంలే. నూటికి ఒకరో ఇద్దరో భక్తితో పోతున్నారు. అందరూ కూడా ఎంజాయ్ చేసేదానికి, ఈ ఈవెంట్ చూసేదానికి వీటి డీజేల కోసము ఇవ్వనమాట. దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. హెల్త్‌లు పాడైపోతున్నాయి. ఈ మంచి పద్ధతి నాకే అనిపించలేదు. నేను తప్పుగా చెప్పాను, ఒప్పుగా చెప్పాను. తర్వాత మీ ఇష్టం అండి. ఓకే. అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటామండి. అది ఇంకా అయిపోలేదండో, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా లాస్ట్‌గా వెళ్తాం. మినీ బైపాస్‌లోని అన్నదాన సత్రం అక్కడ అన్నం టిఫిన్ ఏం పెడుతున్నారంట. అక్కడ పోయి తినేయాలండి నేనైతే ముందు. వీళ్ళందరిని దాటుకునే బయలుకి చాలా చాలా టైం పడుతుందన్నమాట. మళ్ళీ నేను ఆ ఊరికేమి వెళ్ళిపోవాలి. నాకు 9 గంటలకల్లా బస్సు. ఆ 9కి ఎక్కితే కానీ నేను ఆత్మకూరుకి చేరుకోలేనని 10 కల్లా. మళ్ళీ ఆత్మకూరులో టెంపుల్ దగ్గరికి పోవాలి. ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలి కదా! చాలా అద్భుతంగా అయితే జరిగింది. అయితే టిఫిన్లు అయితే చాలా చాలా అమోఘంగా పెట్టారండి వీళ్ళైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా తింటున్నారు. ఓర్పుతోటి పెడుతున్నారు వీళ్ళైతే పూరి, దోస ఇవన్నీ పెట్టారు అక్కడైతే అవన్నీ లాగించి పడేసానండి నేనైతే చాలా అద్భుతంగా. ఓకే, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుంటే మన సూరీస్ అడ్వెంచర్కి ఎల్లవెల్లా మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ వినాయక చవితి.